మిత్రులారా నమస్కారం. విబి గ్రామ్జీ యాక్ట్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం జూలై 1 నుండి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడానికి జూన్ 28, 29 తేదీల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు రాష్ట్ర మంత్రులను పిలిపించి డైరెక్షన్ చేయడానికి పూనుకోవడం జరిగింది. విబి గ్రామ్జీ యాక్ట్ని సంపూర్ణంగా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించాలని నిన్న జరిగినటువంటి కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మా సంఘంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి కొనసాగించాలని ఈ ప్రభుత్వం దాని వైపు అడుగులేయాలంటటువంటిది ప్రభుత్వానికి సూచించడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా విబి గ్రామ్జీ యాక్ట్ని కొనసాగించాలి, అమలు చేయాలంటటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్తుంది. అమలు చేయడానికి జూలై 1 నుండి పూనుకుంటుంది. కానీ విబి గ్రామ్జీ యాక్ట్ వల్ల జరిగేటటువంటి నష్టాలు సంవత్సరం మొత్తంగా పనులు కల్పించాలని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం చెప్తుంది. విబి గ్రామ్జీ యాక్ట్ 60 రోజులు పని హాలిడేని నిర్వహించాలంటటువంటిది విబి గ్రామ్జీ యాక్ట్ చెప్తుంది. కాబట్టి దీనివల్ల వలసలు పెరిగేటటువంటి ప్రమాదం ఉంది. వలసలను నివారించడానికి వచ్చినటువంటి చట్టం వలసలని పెంచే విధంగా ఈ కొత్త చట్ట రూపకల్పన ఉంది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇందులో వేతనాలకు సంబంధించినది, పని దినాలకు సంబంధించినది పొందుపరిచినప్పటికీ వేతనాల గురించి మాత్రం పొందుపరచలేదు. పని దినాలు 125 రోజుల పని దినాలు కల్పిస్తామని చెప్తూనే మొత్తం కొత్త జాబ్ కార్డులు ఇవ్వకుండా ఉన్నటువంటి జాబ్ కార్డులను తొలగించేటటువంటి ప్రక్రియకు ప్రభుత్వం పూనుకున్నది. కాబట్టి వేతనాలని ఈ ప్రభుత్వం పెంచి అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర బీజేపీ ప్రభుత్వం పైన ఉంది. కానీ వేతనాల గురించి ఈ చట్టంలో పొందుపరచలేదు, దాని గురించి ప్రస్తావన లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి 125 రోజులు కాదు 200 రోజుల పని దినాలు, రోజు వేతనం 800 ఇవ్వాలంటటువంటిది మేము ఈనాడు డిమాండ్ చేస్తున్నాం. అట్లానే విబి గ్రామ్జీ యాక్ట్ లో కొత్తగా వచ్చినటువంటి అనేక అంశాలు, 2 పూటల పోటో విధానం కావచ్చు, లేకపోతే పని ప్రదేశంలో పని హక్కు సంబంధించినటువంటి రాజ్యాంగ హక్కు కల్పించినటువంటి స్ఫూర్తికి భిన్నంగా ఈరోజు డిమాండ్కి అనుగుణంగా పని కాకుండా సప్లై పద్ధతులలో ఈరోజు పనులు కల్పించేటటువంటి విధానానికి ఈరోజు పూనుకోవడం జరుగుతుంది. కాబట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుని కాపాడుకునేందుకోసం జూలై 1వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ప్రజా సంఘాలు, ఏఐకేఎస్, సిఐటియు, మిగతా ప్రజా సంఘాలు, దళిత గిరిజన ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పూనుకుంటున్నాం. కాబట్టి రాజ్యాంగ హక్కుని కాపాడుకునేందుకోసం ఈ ఉద్యమం జరుగుతుంది. రాజ్యాంగ హక్కు పైన విబి గ్రామ్జీ యాక్ట్ ఈరోజు దెబ్బతీసేటటువంటి ప్రమాదం ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ చట్ట సవరణ చేయాలంటటువంటిది మేము కోరుతున్నాం. ఇక తెలంగాణ ప్రభుత్వం 2-3 ప్రతిపాదనలు ముందుకు తీసుకొని వచ్చింది. ఒకటి, దీన్ని సుప్రీంకోర్టులో మేము ఛాలెంజ్ చేస్తామనేటటువంటిది. రెండవది, కనీసం 2 నెలల పాటు ఉపాధి హామీ చట్టాన్ని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పొడిగించాలనేటటువంటి ప్రతిపాదనలు. ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి 3 లేఖలు రాసిందో వాటన్నిటిని కూడా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సంపూర్ణంగా ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుంది. కానీ దీంట్లో ఒక తిరకాసు ఉంది. వ్యవసాయానికే అనుసంధానం చేయాలనేటటువంటిది ఒక ప్రతిపాదన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కానీ దాన్ని విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము సూచన చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రతిపాదన విరమించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పైన ఫైట్ చేసేటటువంటిది ఏదైతే ఉందో విబి గ్రామ్జీ యాక్ట్ పైన సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా సంఘాలు మేము కలిసి కేంద్రం పైన ఉద్యమాలు నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని మా సంఘం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం పైన ఫైట్ చేస్తాం. అట్లానే ఈ ప్రభుత్వం ఏదైతే కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది, ఆ హామీలకు సంబంధించినటువంటి 2023 శాసనసభ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ చట్టాన్ని విస్తరింపజేస్తామని, 400 వేతనం ఇస్తామని, అట్లానే పని దినాలకు సంబంధించినటువంటిది పెంపుకు ఆలోచిస్తామని, అందులో పనిచేస్తున్నటువంటి చిన్న ఉద్యోగస్తులు
ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, వాచర్స్ గురించి ఆలోచన చేస్తామని ఈ ప్రభుత్వం చెప్పడం జరిగింది. వాటి హామీలని అమలు చేయమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం, అప్పీల్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం పైన ఈ చట్టం పైన పోరాటం నడపాలి. ఆ నడిపే పోరాటంలో ఖచ్చితంగా మీతో కలిసి రావడానికి సంసిద్ధంగా ఉన్నామనేటటువంటిది తెలియజేస్తాం. అట్లానే 2 నెలల పాటు ఈ చట్టాన్ని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పొడిగించాలనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ పొడిగించినటువంటి సమయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇచ్చినటువంటి సమయంలో పెండింగ్ వేతనాలు, పెండింగ్ పనులన్నిటిని కూడా పూర్తి చేసేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనేటటువంటిది మేము కోరుతా ఉన్నాం. అటువంటి వెసులుబాటు ఏదున్నా కూడా కింద ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక వర్గానికి, ఉపాధి హామీ కార్మికులకు, కార్మిక వర్గానికి, వలస కార్మికులకు మేలు చేసేటటువంటి ఏ చర్యనైనా ఈ ప్రభుత్వం తీసుకున్నప్పుడు మద్దతు తెలియజేస్తాం. కానీ వ్యవసాయ కార్మికులకు, ఉపాధి కార్మికులకు, వలస కార్మికులకు మేలు చేయనటువంటి ఏ ప్రజా వ్యతిరేకమైనటువంటి దాన్నైనా వ్యవసాయ కార్మిక సంఘంగా ఖచ్చితంగా ఖండిస్తాం. దానిపైన ఉద్యమాలు నడపడానికి సంసిద్ధంగా ఉన్నామనేటటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక చివరగా కేంద్ర ప్రభుత్వం 90% నిధులు గతంలో కేంద్ర ప్రభుత్వం భరించేది, రాష్ట్ర ప్రభుత్వం 10% భరించేది. ఇప్పుడు 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్రాలు భరించాలనేటటువంటిది ఏ ప్రతిపాదన అయితే ఉందో దాన్ని ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా బలహీనపరిచేటటువంటి చర్యగా ఉంది. ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. మహాత్మా గాంధీ చట్టాన్ని పునరుద్ధరించాలనేటటువంటిది ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచిస్తున్నాం. వీటిపైన మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటటువంటిది తెలియజేస్తాం. అట్లానే వ్యవసాయ కార్మికులకు బార్గెనింగ్ సిస్టమ్, ఈ చట్టం ద్వారా బార్గెనింగ్ సిస్టమ్ ఉండేది. కింద కూలీ పెంచాలి, కూలీ పనులకు వాళ్ళ యొక్క విలువ, ఆత్మగౌరవం పెరిగినది ఈ చట్టం ద్వారా. కానీ విబి గ్రామ్జీ ద్వారా బార్గెనింగ్ సిస్టమ్ పోతుంది, ఆత్మగౌరవం దెబ్బతింటుంది, కూలీలకు వచ్చినటువంటి విలువ పూర్తిగా దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి విబి గ్రామ్జీ యాక్ట్ని రద్దు చేసుకొని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి. మేము సూచించినటువంటి అంశాలని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా ఆ పద్ధతులలో ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది మేము తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే తెలంగాణలో 21 కోట్ల పని దినాలు అవసరం ఉంటే ఇప్పటికీ వాటికి సంబంధించినటువంటిది బడ్జెట్ కేటాయింపులు, బడ్జెట్ రిలీజింగ్ ఇవల్ల కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వాటి పని దినాలకు అనుగుణంగా, డిమాండ్ పనికి అనుగుణంగా బడ్జెట్ రిలీజ్ ఉండాలి. డిమాండ్కి అనుగుణంగా పనులు కల్పించాలి. ఏదైతే గ్రామీణ ప్రాంత కార్మికులు ఏ పనులైతే సిద్ధపడతారో ఆ పనులకు సంసిద్ధంగా ఈ ప్రభుత్వాలు సహాయ తోడ్పాటుని అందించాలి. కాబట్టి ల్యాండ్ లెవెలింగ్, చిన్నకారు రైతాంగం యొక్క అభివృద్ధి పనులకు సంబంధించినటువంటిది ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటిది మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లేఖలు కేంద్ర ప్రభుత్వానికి పంపిందో ఆ లేఖలపైన ప్రభుత్వం నిలబడాలి. ఖచ్చితంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పైన ఫైట్కు సిద్ధం కావాలి. ఆ సిద్ధమైనటువంటి సమయంలో ఖచ్చితంగా వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఈ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటాయి. చివరగా ఒక సూచన, ఈ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర విబిజీ గ్రామ్జీ యాక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈ రాష్ట్రంలో ఒక స్వతంత్రమైనటువంటి ఉపాధి హామీ కార్మికులకు ఉపాధి హామీ కార్మిక చట్టాన్ని, ఒకటి సంపూర్ణమైనటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రాష్ట్ర శాసనసభలో పెట్టి ఆమోదం తీసుకొని ఆ పద్ధతులలో పేద ప్రజలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,20,00,000 మంది పేర్లు నమోదు చేసుకున్నటువంటి ఉపాధి హామీ కార్మిక వర్గానికి న్యాయం చేసేటటువంటి పద్ధతులలో అడుగులు వేయాలి. అటువంటి నిర్ణయాలు చేయాలనేటటువంటిది ఈ తెలంగాణ ప్రభుత్వం 3 లక్షల కోట్ల బడ్జెట్ కలిగినటువంటి ఈ బడ్జెట్లో కేవలం ఒక 6,000 కోట్లకి కేటాయించుకోగలిగితే
కరువు పనిని, ఉపాధి హామీ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేసేటటువంటి పద్ధతి ఉంటుంది, అమలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వ్యవసాయ కార్మికులు, సన్నచిన్నకారు రైతులు, పేదలు, దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజానికానికి న్యాయం చేసినటువంటి ప్రభుత్వంగా ఈ భారతదేశంలో నిలవడానికి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ అటువంటి చర్యలు చేపట్టకుండా విబి గ్రామ్జీ యాక్ట్కే లొంగి మళ్ళీ దాన్ని మనము అమలు చేయగలిగితే ఖచ్చితంగా కేంద్ర బీజేపీ అనుసరిస్తున్నటువంటి రాజకీయ పొలిటికల్ మైలేజ్ కోసం ఏదైతే చేస్తుందో దానికి లోబడినటువంటి వాళ్ళం అవుతాం. అటువంటిది కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం విబిజీ గ్రామ్జీ యాక్ట్ని ఇప్పటికీ వ్యతిరేకిస్తుంది. అదే పద్ధతిలో నిలబడి కొత్త చట్టం తెలంగాణలో తీసుకురావడానికి ఆలోచించాలని తెలియజేస్తూ, జూలై 1వ తారీఖు నుండి జరుగుతున్నటువంటి నిరసనలో తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా మొత్తం భాగస్వామ్యం అయ్యి కేంద్ర బీజేపీ విబి గ్రామ్జీ యాక్ట్ని రద్దు చేసేంత వరకు పోరాడదామని పిలుపునిస్తూ ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.